మళ్ళీ జరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంది మేడం. రైట్ మధు గారు, మరి ఏంటి ఈ సంఘటనతో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందా? పోలీసులు ఎందుకు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు అనుకోవాలా? ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి? అంటే ఇలాంటి బెదిరింపు మెయిల్స్ వచ్చే వరకు కూడా తెలియదంటారా ఎవరికి? ఎందుకు అలర్ట్గా లేరా మేడం? ఆంధ్ర రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ పకడ్బందీగా ఉంది మేడం. మెయిల్స్ వచ్చిన వెంటనే ఈరోజు ఎస్పీ గారి కాడి నుంచి కింద స్థాయి వరకు వెంటనే ప్రతి చోట క్షుణ్ణంగా వాళ్ళు పరిశీలించి ఈరోజు ప్రజలకి ధైర్యం చెప్పడం జరిగింది. ఈరోజు సురేష్ గారు చెప్పిన దాన్ని బట్టి చిత్తూరులో ఆకతాయిలు దీన్ని పార్టీకి అంటగట్టడం బాధకరం. లా అండ్ ఆర్డరు తిరుమల పుణ్యక్షేత్రం బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు జరిగింది. ఏ సమస్య లేకుండా బ్రహ్మోత్సవాలు దేవుడు సన్నిధిలో దేవాలయ తిరుమలలో అట్టహాసనం జరిగింది. వేలాది మంది వచ్చే ఈ తిరుమలలో ఏదైనా చిన్న విషయం జరిగినా ప్రపంచం మొత్తం సార్ గారు చెప్పినట్టు ఆందోళన చెందుతారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుందంటే ఈ తిరుమల పైన విషం కక్కుతూ ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్రంపై తొంగి చూసేలా ఏదో జరిగిపోతుందనేలా ఈరోజు సమస్యలు క్రియేట్ చేస్తున్నారు. ఇది తిరుమల పుణ్యక్షేత్రం మీద మీరు రాజకీయం చేయడం పాపమని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మధు గారు, అది ఫేక్ ఈమెయిల్ అనో లేకపోతే ఫేక్ కాల్ అనే దాంతోనే సరిపోయింది. ఓకే, ఇప్పుడు ఎస్పీ కూడా చెప్పాడు అది ఒక ఫేక్ కాల్ అని చెప్పేసి. నిజంగా ఈ బ్రహ్మోత్సవాల వేళ లక్షలాది మందులు స్వామిని దర్శించుకోవడానికి వెళ్లారు. ఇలాంటి టైంలో ఈ సంఘటన, ఈ వార్త అనేది నిజంగా బెంబేలెత్తించింది కదా ప్రజలందరినీ కూడా. సరే, ఫేక్ కాల్ తో సరిపోయింది, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిజంగా ఇలాంటివి జరుగుంటే కనుక అక్కడ ఒక తిరుపతి అనే కాదు మిగతా పుణ్యక్షేత్రాలకు కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయనంటే బ్రహ్మోత్సవ వేళ ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాల్సి వచ్చేది? నిజంగా ఏదైనా జరుగుంటే ఏంటి పరిస్థితి? అంటే పోలీసులు ఏ విధంగా ఉన్నారు అలర్ట్ గా అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా. అలర్ట్ గా ఉన్నారు కాబట్టి వెంటనే ఎక్కడెక్కడ బెదిరింపు కాల్స్ వచ్చినారో అక్కడికి పోయి క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందండి. ఈరోజు పకడ్బందీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రభుత్వం క్రమశిక్షణగా నడుస్తుంది. లా అండ్ ఆర్డర్ క్రమశిక్షణగా నడుస్తుంది కాబట్టి ఈ మెయిల్స్ వచ్చిన వెంటనే ఎంక్వైరీ చేసి ఆడపోయి క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే చిన్న చిన్న క్రియేటింగ్లు ఈరోజు చిత్తూరులో వైఎస్ఆర్సీపీ వ్యక్తినే అరెస్ట్ చేసింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా పార్టీలకు అతీతంగా అది తెలుగుదేశం పార్టీ వ్యక్తులు అని చెప్పినా ఈరోజు లా అండ్ ఆర్డర్ క్షుణ్ణంగా వాళ్ళ క్రమశిక్షణగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటుంది. మొన్న జరిగిన చిత్తూరు విషయంలో సురేష్ చెప్పినట్టు వీధి తిప్పడం జరిగింది. వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి మొన్న ఎలక్షన్లో టీడీపీకి వచ్చి అవకాశవాదుల్లాగా ఏ పార్టీ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలోకి వచ్చి ఇలాంటి తప్పులు చేసే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ఫుల్ స్టాప్ పెడుతుందని కూడా తెలియజేసుకో. తెలుగుదేశం పార్టీలో అవినీతి చేసేవాళ్ళు అక్రమాలు చేసేవాళ్ళు లేదండి, క్రమశిక్షణగా పనిచేసే వాళ్ళు ఉంటారు. చంద్రబాబు నాయుడు ఇన్స్టిట్యూట్ అది తెలుగుదేశం పార్టీ కాదండి, ఇన్స్టిట్యూట్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడు తప్పులు చేయరండి. ఈరోజు వలస వచ్చిన వాళ్ళు అవకాశం కోసం వచ్చిన వాళ్ళు ఏదో మభ్యపెట్టి ఏదో చిన్న తప్పులు చేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ కనుసన్నల్లో నటించే వాళ్ళు వచ్చి ఇలాంటి తప్పులు ఎన్డీఏ మీద తెలుగుదేశం మీద వేస్తున్నారండి. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారండి. మొన్న సురేష్ చెప్పినట్టు తిరుమలలో జరిగిన తాగేసి అల్లది చేసిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ కరుణాకర్ రెడ్డి అనుచరులండి. ఇదే మారిగా పార్టీలు మారి ఈరోజు ఎన్డీఏ మీద కుట్రపూరితమైన మచ్చ వేయడానికి చేసే పోలీసు వాళ్ళు బయట పెట్టినాక వీళ్ళు దాన్ని వదిలి ఇంకొక సమస్య తీసుకుంటున్నారు. ఈరోజు ప్రతి ఒక్క దాన్ని పరిశీలించి పోలీసు వ్యవస్థలో పరిశీలించి వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఆ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వలస పక్షులే ఉన్నారండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి. తెలుగుదేశం పార్టీ అలాంటి తప్పులు చేయదు. ఎన్డీఏ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ప్రజల కోసం ప్రజల రక్షణ కోసం పనిచేస్తుంది. దీన్ని పరిగణలో తీసుకొని ఈరోజు తిరుమల పుణ్యక్షేత్రంలో వచ్చిన ఇలాంటి సమస్యని పార్టీలకు అతీతంగా మాట్లాడుకోవాలి. తిరుమల పుణ్యక్షేత్రాన్ని కాపాడుకోవాలి, మన హిందుత్వమైన గుళ్ళను కాపాడుకోవాలి. ఈరోజు ప్రజల క్షేమం కోసం మాట్లాడాలండి. దీన్ని పార్టీలకి ఆపాదించకూడదని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. రైట్ సురేష్ గారు, బ్రేక్ తర్వాత తీసుకుందాం మీ రిప్లై.
రైట్ ప్రకాష్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్